ప్లీజ్. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్సెస్ అందరికీ. సంక్రాంతి అదిరిపోయింది నిజంగానే. నిన్న నేను సుదర్శన్ లో ఆఫ్టర్నూన్ సినిమా చూసి అసలు 50 to 60 year old పీపుల్ అయితే ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లలో. అసలు ఇట్ ఫీల్స్ లైక్ ఈ మన దే ఆర్ ఎంజాయింగ్ చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ లైక్ ఎనీథింగ్. దే ఆర్ లవ్వింగ్ ఇట్. నా ముందు నేను ఒక 10 మంది ఫ్రెండ్స్ తోటి వెళ్ళాను. నా ముందు ఒక ఐ థింక్ అరౌండ్ 50 to 60 years ఉండొచ్చు. ఇద్దరు ఆంటీలు కూర్చొని ఉన్నారు. ఈ డైలాగ్ ఎప్పుడు వస్తే అప్పుడు ఏంటది, మందుపానీయం మహదానందం మనోధైర్యం ధనార్దన్ అంటే వాళ్ళిద్దరూ ఇష్టం వచ్చినట్టు నవ్వుతున్నారు ఆ డైలాగ్కి. నేను అసలు ఇది చూసి ఓరి ఆయన నెక్స్ట్ లెవెల్ ఉందని. బట్ లాట్ ఆఫ్ దెమ్ ఆర్ జస్ట్ సీట్స్లో కూర్చోట్లేదన్న. దే ఆర్ జస్ట్ నాట్ సిట్టింగ్ అండ్ దే ఆర్ జస్ట్ డాన్సింగ్. డైలాగ్లకు ఇష్టం వచ్చినట్టు అరవడము. క్లైమాక్స్ ఫైట్ చాలా బాగా ఎంజాయ్ చేశారు, నేను చూశాను. అదిరిపోయింది అసలు. నిన్న అక్కడి నుంచి వెళ్ళి యూజువలీ ఇవాళ సంక్రాంతి కదా అని డైమండ్ పాయింట్ దగ్గరకు మా ఫ్రెండ్స్ అందరు కలుస్తారు. అక్కడికి వెళ్ళాను కైట్స్ ఎగరేయడానికి. కైట్స్ లేవు అసలు స్కైలో. ఏమైంది అని చూస్తే బికాస్ హౌస్ఫుల్స్ నడుస్తున్నాయి, నోబడీ ఈస్ ఫ్లయింగ్ కైట్స్, దే ఆర్ ఆల్ వాచింగ్ మన సినిమా. నేను ఇక కైట్స్ అయినట్టే ఈసారి సంక్రాంతికి నో కైట్స్ అనుకొని ఇంక ఇప్పుడు సార్ ఫోన్ చేస్తే ఇటువైపు రావడం జరిగింది. బట్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ అమేజింగ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు చిరంజీవి గారు ఫర్ వాట్ ఆ మ్యాన్ రియలీ. ఏంది ఆ పర్ఫార్మెన్స్ ఏంది, నేను చూసేటప్పుడే ఐ కుడెంట్ బిలీవ్ మై ఐస్. బట్ నిన్న థియేటర్లో అయితే అబ్బో అది ఇట్లా ట్రాన్స్లేట్ అవుద్దా, ఓకే నైస్ గ్రేట్ అని. ఇట్స్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ నాకైతే టు వర్క్ విత్ చిరంజీవి సార్. అండ్ దెన్ 50 days ఆయనతో పనిచేసి థియేటర్లో కూర్చొని ఆయన చేసిన వాటన్నిటికీ లైవ్లో చూసి వాళ్ళు ఇప్పుడు థియేటర్లో ఆ రియాక్షన్ చూడడం, ఇట్స్ లైక్ 360-degree ఎక్స్పీరియన్స్ నాకు. థ్యాంక్స్ అ లాట్ టు ది ఆడియన్సెస్. అండ్ అనిల్ అన్న సచిన్ లెక్క ఎవరు సెంచరీ కొట్టినా కొట్టకపోయినా బ్యాట్ని చేతికిస్తే నువ్వు మాత్రం క్రీజ్ మీద ఉండి 100% సెంచరీ కొట్టే ఇదన్నా ఇది అసలు అమేజింగ్. ఇట్ ఈస్ బ్యూటిఫుల్ బ్రో. మీకు తోడు మీ పార్ట్నర్ సమీర్ గారు సెట్ మీద సచిన్ సెహ్వాగ్ లాగా 80-85 daysలో సినిమా ఫినిష్ చేసుకొని ఇంత బాగా తీసి నేను అసలు యాక్చువల్లీ ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ హౌ ఫ్యాన్స్ ఆర్ హ్యాపీ విత్ దిస్ ఫిలిం. నేను సగం సేపు సినిమా చూడడం కంటే నేను వీళ్ళ రియాక్షన్ ఆల్ రియాక్షన్ చూసే ఎంజాయ్ చేసా సినిమా అంతా. థ్యాంక్స్ అ లాట్ అన్న. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నేను అసలు చిరంజీవి గారితో పనిచేస్తామా అని నేను అసలు ఎప్పుడు, దట్ వాజ్ నాట్ మై గోల్. ఎందుకంటే నేను అంత పెద్ద డ్రీమ్ నేను ఎప్పుడు పెట్టుకోలేదు. బట్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ మీ అ రోల్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ కంగ్రాచులేషన్స్ సుష్మిత అక్క. ఫస్ట్ ఫిలిం సంక్రాంతి టైంలో మీకు మీరు ఇలా ప్రొడ్యూస్ చేయడం అండ్ చాలా బాగా ప్రొడ్యూస్ చేసి మీకు ఈ సక్సెస్ రావడం. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. సాహు అన్న నమస్తే, వెల్కమ్ టు ద బిగ్ లీగ్, వెల్కమ్ టు 500 crore క్లబ్ అనొచ్చు కదా, వెల్కమ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ టు ది ఆడియన్సెస్ అండ్ హ్యాపీ సంక్రాంతి. నిన్ను కమల్ హాసన్ అన్నారు గుర్తుందా బాస్? సార్ నేనైతే ఇప్పుడు యాట్ మెగాస్టార్ అంట, నేను వేరే ఏం లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ అండి. ఎస్. అండ్ ఆనంద్, అందరికీ నమస్కారం. మీడియా ప్రతినిధులందరికీ, ఫ్యాన్స్ అందరికీ, ప్రేక్షకులందరికీ, ఈ సినిమాలో నటించిన నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, ప్రొడ్యూసర్స్కి పేరు పేరున అందరికీ కంగ్రాచులేషన్స్. మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అనిల్ గారు. ఇందాక అనిల్ గారిని అడిగారు, దాన్ని ఏమంటారు, మనోధైర్యం కాదు, మహదానందం మనోధైర్యం ధనాదన్ మధుపానం. ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి, చూసిన ఫ్యాన్స్ దగ్గర నుంచి అందరూ ఆ రోజు ఈవినింగ్ కూర్చొని అందరూ చాలా హ్యాపీగా మధుపానం మహదానందం మనోధైర్యం ధనాదన్. మెయిన్ ఒక సెలబ్రేషన్ ఫ్యాన్స్కి ఆనందం ఎప్పుడు వస్తుందంటే, తన హీరోని చూసి తృప్తి పడుతూ 3 hours అన్నీ పక్కన పడేసి 2 hours థియేటర్లో స్క్రీన్ మీద చూసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మొన్న ఒక వీడియో చూశాను,
ఆయన వీల్ చైర్ మీద పాపం అతనికి ఇంకేదో బ్యాగ్ కూడా ఉంది పక్కన, అతన్ని లేపుకొని తీసుకెళ్ళి థియేటర్లో కూర్చోబెడితే థియేటర్లో తర్వాత చిరంజీవి గారిని ఉద్దేశించి వీడియో పెట్టాడు. చాలన్నా ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ 3 అవర్స్ బాగా ఎంజాయ్ చేశా. ఆ తృప్తినిచ్చావు అనిల్, కంగ్రాచులేషన్స్. చిరంజీవి గారు ఒక మాట చెప్పారు, ఒకసారి మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, పర్సనల్ కలిసినప్పుడు కూడా చెప్పారు. ఆయిల్ పూసిన స్తంభం మీదకి కింద కప్పలు ఎక్కుతూ ఉంటే పక్క నుంచి జాగ్రత్త ఆయిల్ ఉంది, జాగ్రత్తగా ఎక్కండి అంటే అన్నీ ఎక్కుతూ జారుతూ ఉంటాయి, కానీ ఒకటి ఎక్కి పైన కూర్చుంది. ఏంటంటే దానికి చెవుడంట, అది వినలేదు, అందుకే పైన ఎక్కి కూర్చుంది అని. అలాగనే ఎన్నో పక్క నుంచి ఎన్నో పోట్లు పొడుస్తూ ఎన్నో విధంగా టార్చర్ పెడుతున్నా నువ్వు అవన్నీ వినిపించుకోకుండా అవన్నీ పక్కన పడేసి ఈరోజు ఇంత మంచి సక్సెస్ ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ లవ్ యూ, థ్యాంక్ యూ. సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ మిస్టర్